విశాఖ సాగర తీరంలో మరో యుద్ధ నౌక ఆవిష్కృతం చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. स्वदेशी नौसैनिक क्षमता को भी सजीव परिचय कराएगा। भ्रमण रक्षा राज्य मंत्री विजिटर बुक में अपने विचार अंकित करेंगे और इस ऐतिहासिक क्षण को औपचारिक रूप से अमर बना देंगे। इसके पश्चात पोत के क्वार्टर डेक पर एक सामूहिक फोटोग्राफ होगी, जिसके माध्यम से हम यह विशेष अवसर हमेशा के लिए स्मृतियों में दर्ज कर दिया जाएगा। All guests are requested to kindly rise and make their way towards the enclosure on the left for high tea. The chief guest will be joining for high tea. విశాఖ సాగర తీరంలో మరో యుద్ధ నౌక ఆవిష్కృతమవుతుంది. తూర్పు నావికాదళం అమ్ముల పొదిలో ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధ నౌక చేరనుంది. సముద్రంలో గస్తీ, పరిశోధన, రక్షణ కార్యకలాపాలకు కీలకమైన సేవలను నిస్తార్ అందించనుంది. ఆపదలో చిక్కుకున్న జలంతర్గాములకు సహకారం అందించే సామర్థ్యం నిస్తార్ సొంతం కానుంది. 80% దేశీయ పరిజ్ఞానంతో ఈ యుద్ధ నౌకను హిందుస్థాన్ షిప్ యార్డ్ తయారు చేసింది. నిస్తార్ ప్రాజెక్టు వ్యయం 2396 కోట్లు కావడం విశేషం. Ladies and gentlemen, today we have witnessed history being written in front of our very eyes. With these memorable moments forever etched in our hearts, on behalf of the Eastern Naval Command and Team INS Nistar, we thank you all for being part of this milestone. Shano Varna, Jai Hind. విశాఖపట్నంలో జాతికి అంకితం చేసేందుకు తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేక డైవింగ్ టీం, బహుళపక్ష వినియోగ డెక్లు, హెలికాప్టర్ కలిగి ఉండటం ఐఎన్ఎస్ నిస్తార్ ప్రత్యేకతలు. హిందుస్థాన్ షిప్ యార్డులో నిర్మించిన ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. పూర్తి రిమోట్ ఆధారంగా పనిచేయనుంది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, భారత నేవీ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కలిసి జాతికి అంకితం చేస్తున్నారు.